హలో అండి, నమస్తే. నేను ఈరోజు మీకు ఎఫ్ఎంఎస్ థెరపీ గురించి సక్సెస్ రేట్ గురించి కొంతమంది అడిగారు. సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఎంతవరకు తీసుకోవచ్చు, ఇది నిజంగా హెల్ప్ అవుతుందా, సో దానికి సరిపడా మేము తీసుకునే ట్రీట్మెంట్ రైట్ థెరపీనా కాదా, ఇది చాలామంది క్వశ్చన్స్తో మాకు కామెంట్ సెక్షన్లో కానివ్వండి, ఏదైతే యూట్యూబ్ ద్వారా కానీ లేదా పేషెంట్స్ డైరెక్ట్లీ వచ్చి కౌన్సిలింగ్కి కానీ తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పదలుచుకున్న ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీని సక్సెస్ రేట్ వచ్చేసి యాక్చువల్లీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే యూరిన్ లీకేజ్ సమస్యనో, మజిల్ వీక్నెస్ అనేది యూరిన్ లీకేజే కాకుండా గర్భసంచి కిందకు జారడం అనేది సమస్య నుంచి కానీ, రెక్టమ్ మోషన్ ఏదైతే కంట్రోల్ లేకుండా ఉండడం అనేది, ఈ రకమైన సమస్య పెల్విక్ మజిల్ వీక్నెస్ అనే సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి 3 రకాల ట్రీట్మెంట్స్ అంటూ చెప్పడం జరిగింది ఇంతకుముందు. మెడికల్ పద్ధతి ఒకటి అయితే ఎఫ్ఎంఎస్ థెరపీ రెండవది, మూడవది సర్జరీ. చాలామంది ఏంటి మెడికల్ పద్ధతిలో వెళ్ళాలి అంటే ఎన్ని రోజులు తీసుకోవాలి అని క్వశ్చన్ వస్తుంది. ఆ మెడిసిన్ పద్ధతి ద్వారా వెళ్ళాలంటే వాళ్ళకు ఒక్కోసారి షార్ట్ టర్మ్ థెరపీతోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది మెంబర్కి షార్ట్ టర్మ్ థెరపీ ఉంటూ సరిపడదు. వాళ్ళకి కంటిన్యూస్ ఆ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం, చాలా లాంగ్ టైమ్ థెరపీ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. దానికి మెడిసిన్స్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆ మెడిసిన్స్కి ఫిట్నెస్ ఉంటుంది, కొంతమందికి ఫిట్నెస్ ఉండదు. బట్ తీసుకున్న దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా, మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని కూడా ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది ఫస్ట్గా అడ్వైస్ చేయడం అంటూ జరుగుతుంది. సో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఈ థెరపీ అంటూ తీసుకోవడం, వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్ లేకుండా కూడా ఎఫ్ఎంఎస్ థెరపీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎఫ్ఎంఎస్ థెరపీ టిపికల్లీ చెప్పాలి అంటే ఆర్గానిక్ పద్ధతి లాగానే ఉంటుంది. అంటే కాంప్లికేషన్స్, ఇప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ అనుకోండి, సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసే టైంలో ఒక్కోసారి బ్లాడర్ మజిల్కి బ్లాడర్ ఇంజరీ జరగచ్చు, యూరెథ్రల్ ఇంజరీ జరగచ్చు. దాని సైడ్ ఎఫెక్ట్స్, దానికి కాంప్లికేషన్స్ ఆఫ్ ది సర్జరీ అంటూ ఉంటుంది. అండ్ కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి సర్జికల్ ఇంటర్వెన్షన్ ఫిట్నెస్ కూడా రావడం జరగదు. సో ఈ రెండు మెడికల్ అప్రోచ్ కానీ సర్జికల్ అప్రోచ్ కానీ పద్ధతి, కొంతమందికి ఫిట్నెస్ ఎవరికైతే జరగదో వాళ్ళకి ఎఫ్ఎంఎస్ థెరపీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాటన్నిటికంటే నేను మెడికల్ అప్రోచ్ కానీ సర్జికల్ అప్రోచ్ కానీ ఈ రెండు అప్రోచ్ అయ్యే ముందు నాన్ ఇన్వేసివ్ పద్ధతి ఫస్ట్ ఫాలో అయిన తర్వాత, ఏదైతే కీగిల్స్ ఎక్సర్సైజెస్ మాన్యువల్ రూపంలో కాకుండా ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ పద్ధతిలో థెరపీ ద్వారా మీకు చాలా బాగా పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ అంటూ ఒక సెషన్స్ అంటూ కంప్లీట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఆ సెషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసినట్టయితే మీ స్ట్రెంథనింగ్ చాలా బాగా చూస్తారండి. సో ఈ టెక్నిక్, ఈ థెరపీని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో దీంట్లో ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీ కెన్ ఆన్సర్ దట్, మేము ఆన్సర్ చేస్తాము. ఈ టెక్నాలజీని మీరు యూజ్ చేసుకొని ఈ సమస్యని మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సర్జికల్ థెరపీది కాంప్లికేషన్స్ కానివ్వండి, దానికి ఫిట్నెస్ కానివ్వండి, దానికి సర్జికల్ ఇంటర్వెన్షన్ అనస్థీషియా ఇచ్చి సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇన్వేజివ్ పద్ధతి వెళ్లకుండా నాన్ ఇన్వేజివ్గా మీకు ఇంత సదుపాయం ఉన్నప్పుడు ఎందుకు ఈ ఆప్షన్ చూస్ చేసుకోరు అనే విధంగా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళగలుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.